హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు లైఫ్ స్టైల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మా ఊర్లో గ్రాండ్గా జరిగేది ఏకాదశి జాతర. ఏకాదశి రోజు అయితే జరగదు, ద్వాదశి రోజు అయితే జరుగుతుంది. చాలా గ్రాండ్గా జరిగే జాతర అంటే మా ఊర్లో ఇదొకటే, కంబలప్ప జాతర అనేసి. ఇంకా ఆ రోజు అయితే అర్లీ మార్నింగ్ 3 o'clock అయితే లేచేసి నీట్గా మాఫ్ వేసి ఇంటి ముందర అయితే ఈ విధంగా ముగ్గు అయితే వేసాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా జాతర కదా, కొంచెం పెద్ద ముగ్గే వేసాను. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఇక్కడంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. మా అమ్మ అయితే 2.5 kg బ్యాళ్ళు అయితే వేసేసి పూర్ణం రుబ్బింది. ఓలిగిచారు కూడా చేసింది. మా సైడ్ ఫెస్టివల్ అలాంటివి ఏమైనా ఉంటే ఎక్కువగా కుడాలు అయితే చేస్తాము. అలానే ఓలిగిచారు చేసేసింది. ఎవరైనా చుట్టాలు వచ్చినా పండగలకైనా ఇలా కుడాలు అయితే చేస్తూ ఉంటాము ఎక్కువగా. పూర్ణం వేసి పక్కనైతే పెట్టేసింది కదా, ఇక్కడ ఓలిగిచారు కూడా పెట్టేసింది. ఇదైతే కాగుతుంది. నెక్స్ట్ కుడాలు చేయడానికి అయితే పిండి అయితే కలుపుతుంది. కలిపినాక కుడాలు అయితే చేయాలి. ఇద్దరము కలిసి కుడాలు అయితే చేసినాము. ఇన్ని అయితే అయినాయి. ఇప్పుడు అంతా క్లీన్ అయితే చేసేసినాం కదా. మా అమ్మ అయితే స్నానం చేసి తులసి చెట్టుకి అయితే పసుపు రాసి కుంకుమ అయితే పెట్టేసి ముగ్గు అయితే వేసింది. ఇంకా పూజ అయితే చేస్తుంది. ఆ లోపు నేను కూడా స్నానం చేసి జాతరలోకి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాను. మా బావ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళకు కూడా పండుగ ఉంటుంది. అక్కడ అయిపోయినాక ఇక్కడైతే వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ చూడండి, రెడీ అయిపోయి మెయిన్గా అయితే మనం రెడీ అయినాక ఫొటోస్ అయితే దిగాలి కదా, అవే మనకు గుర్తుంటాయి అనేసి చూడండి ఆ సైడ్ ఈ సైడ్ ఎంత కష్టపడుతున్నారో ఫొటోస్ అయితే దిగడానికి. అలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకొని ఇంకా అందరం కలిసి జాతరలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గొర్రెలు మేకలు అయితే తిరుగుతాయి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మేము జాతరలోకి వచ్చేతలకి అది తిరగడం అయితే అయిపోయింది. వాటిని అయితే నీట్గా స్నానం చేసేసి డెకరేషన్ అయితే చేసుకొని వస్తారు. చాలా బాగుంటుంది. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎడ్ల బండ్లు అవన్నీ చాలా ఉండేటివి అప్పుడు. ఇప్పుడైతే ఎక్కువగా ట్రాక్టర్స్, కార్స్, బైకులు ఇవన్నీ ఎక్కువగా అయిపోయినాయి. జనం అయితే చాలా మంది వచ్చారు. ఇంకా డ్రామా కూడా ఉంది కదా, అందరూ చాలా మంది అయితే వచ్చినారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా జాతర అన్నాక పక్క ఊరింటికి కూడా వస్తారు కదా. ఇంక ఇక్కడ కొంచెం చూసుకొనేసి పాలకావుడు అనేసి వస్తుంది వేరే ఊరి నుండి. ఇంకా అతకైతే వచ్చేసాము. పక్క ఊరి నుండి అయితే పాలకావుడు వస్తుంది. అక్కడ నుండి జ్యోతులు ఎత్తుకునే వాళ్ళు కూడా స్వామివారికి పైలోకి వస్తే రోడ్ సైడ్ రాకోకుండా ఎట్లా పడితే అట్లే వస్తారు. అలానే వాళ్ళు కూడా జ్యోతులు ఎత్తుకునే వాళ్ళు కూడా వస్తారు. కొంచెం కూడా ఏమవ్వదు. సంతానం లేని వాళ్ళు కూడా మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి స్వామివారికి అయితే మొక్కుకుంటారు. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు. స్వామివారు ఎత్తుకున్నారు కదా, అందులో 2 కుండల్లో కూడా పాలైతే ఉంటాయి. చూడండి ఎలా పారిపోతున్నారు. ఇలా వేరే ఊరి నుండి కూడా ఇలానే వస్తారు. కొంచెం కూడా ఏం అయ్యిండదు వాళ్ళకి.
ఇంకా అక్కడి నుండి గుడి చుట్టూ అయితే 3 టైమ్స్ అయితే తిరుగుతారు. ఏమైనా మొక్కున్న వాళ్ళైతే పాలకావడి వెనుక వాళ్ళు కూడా పరిగెత్తొచ్చు. మొక్కుకున్న మొక్కు నెరవేరుతుందనేసి ఒక నమ్మకంతో ఇలా పరిగెత్తుతారు అందరూ కూడా. ఇలా 3 టైమ్స్ అయితే పాలకావుడి వెనుక పరిగెత్తుతారు. ఇంకా దాన్ని చూసుకొని గుడి దగ్గరకు అయితే వెళ్ళాము. ఎప్పుడైతే వెళ్ళే వాళ్ళం కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారనేసి. నెక్స్ట్ డే ఎలాగనో వెళ్తాం కదా, బాగా దర్శనం అయితే జరుగుతుందనేసి ఇంకా వెళ్ళే వాళ్ళం అయితే కాదు. కాకపోతే ఈసారి అయితే మీకు చూపిద్దామనేసి గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము. మా అక్కయ్య కూతుర్లు వీళ్ళంతా కూడా చాలా మంది అయితే చుట్టాలు అయితే వచ్చారు మా ఇంటికి. వెహికల్స్ తిప్పేటివన్నీ చూసుకొని ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఉంది. జాతరలో దొరికే బొరుగులు మిక్చర్ అంటే నాకు చాలా బాగా ఇష్టము. తినడానికి చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దేవస్థానం ముందు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు మనము కూడా గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారు. జాతర ఈవినింగ్ 4 నుండి 6 వరకు ఉంటుంది. 2 అవర్స్ అయినా చాలా బాగా జరుగుతుంది. ఇంక జాతర అంతా కూడా చూసుకునేసి ఇంటికైతే వెళ్తున్నాము నేను మా బావ. నైట్ అయితే జ్యోతులు ఉంటాయి. జ్యోతులు వచ్చేసి నైట్ 8 అలా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అది కూడా కవర్ చేశాను ఈ వీడియోలోని. చాలా బాగుంటుంది చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి జ్యోతులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒకరు ఎంత బాగా డెకరేషన్ అయితే చేసుకున్నారో చూడండి జ్యోతులకి. ఇంకొకరు ఇంతకీ ఊరాలు పిలుచుకొని పోయి జ్యోతులను అయితే పిలుచుకొని వస్తా అన్నారు. నాకేంటో తెలియదు కానీ మా తాతల కాలం నుండి కూడా జ్యోతులు అయితే చేసేవారు కాదంట. అదేంటో ఎందుకు చేయరో తెలియదు మరి నాకు. జ్యోతులు ఎత్తుకున్న వాళ్ళైతే 5 రౌండ్స్ అయితే వేస్తున్నారు. మేమైతే 3 రౌండ్స్ వేసేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక వాళ్ళైతే రౌండ్స్ అయితే వేస్తున్నారు. ఇంకా జ్యోతులు ఎత్తుకునే వాళ్ళైతే కొంతమంది గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంక వాళ్ళైతే రౌండ్స్ వేస్తున్నారు కదా, ఫైనల్లీ వాళ్ళు కూడా వచ్చేసారు.
ఊర్లో జాతర ఈ విధంగా జరిగింది. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.